శుభోదయం పిల్లలు. నిన్న ఆదివారం కదా, ఆటలు ఆడటానితో పాటు చెప్పుకున్న సందులు అవి ఒకసారి సాధన చేసి ఉంటారని అనుకుంటున్నాను. మళ్ళీ సాధన చేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మరికొన్ని సందులు చెప్పుకుంటే ఇవాటితోటి మనం సంధి పరిచ్ఛేదాన్ని ముగించుకున్న వాళ్ళం అవుతాం. అవునా? మొన్నంతా సమాసాలు, తర్వాత రేపటి తరగతిలో వాక్యాలు ఎలా రాసుకోవాలి అవి నేర్చుకున్నాం. ఇవాళ మీకు నేను ఎక్కడ వరకు చెప్పాను, రుగాగమ సంధి వరకు వివరించడం జరిగింది. ఇవాళ మనము దశడదవాదేశ సంధి, త్రిక సంధి, అకార ఇకార ఉకార సంధులు, ఈ 5 సంధులు నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. మొదటిగా గసడదవాదేశ సంధి. గ స డ ద వ, దీన్నే కలిపి రాస్తే గసడదవాదేశ సంధి, గసడదవ ఆదేశ సంధి అన్నమాట. చూడండి, దీని సూత్రం ప్రథమ విభక్తి ప్రత్యయాలకి ప్రథముల మీది పరుషములకు. పరుషములు అంటే ఏ అక్షరాలు చెప్పాలి? పరుషములు అంటే క, చ, ట, త, ప, ఇవి పరుషములు అంటే. అవునా? పరుషములు పరమైతే అంటే కలిస్తే వాటి స్థానంలో గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి. ఆదేశం అంటే మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. ఏంటది? ఉన్న అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆదేశం అంటారు. శత్రువులాగా వచ్చి చేరడం అని కదా. దీనికి ఉదాహరణ చూడండి. ప్రథముల మీద పరుషములకు అంటే ప్రథముల మీద పరుషములకు గసడదవలకు సూత్రం. సో ఈ ప్రథములు అంటే ఏంటి? విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా, ప్రథమ విభక్తి ప్రత్యయాలు డు, ము, వు, లు. వాటికి క, చ, ట, త, ప అనే అక్షరాలు గనక, పరుషాలు గనక కలిసినప్పుడు ఆ పరుషాల స్థానంలో క, గ, స, డ, దవలు ఆదేశంగా వస్తాయి. అంటే ఇక్కడ సపోజ్ ఈ డుమువులుకి చూడండి, డు, ము, వు, లు, వీటికి కాపరమైనప్పుడు దాని స్థానంలో గా వస్తుంది. అలాగే చాపరమైతే సా వస్తుంది. టాపరమైతే డా వస్తుంది. అట్లాగే తాపరమైతే దా వస్తుంది. పాపరమైతే వా వస్తుంది. అర్థమైందా? ఇలా అన్నమాట. ఈ డుమువులు అనే విభక్తి ప్రత్యయాలకి, ప్రథమ విభక్తి ప్రత్యయాలకి ఈ కచట తప్పులు గనక కలిస్తే వాటి స్థానంలో కాకిగా, చాకిసా, టాకిడ, తాకిద, పాకి, వా అనే అక్షరాలు వీటిని తొలగించి వీటి స్థానంలో వస్తాయి అని సూత్రం యొక్క అర్థం. దానికి ఉదాహరణ రాసుకున్నాం. చూడండి, కూరలు ప్లస్ కాయలు అని. అప్పుడు ఈ కూరలు లోలు ఏంటిది?
ప్రథమ విభక్తి ప్రత్యయం. దానికి ఏం పరం ఉంది, ఏం కలిసింది, కా కలిసింది. అప్పుడు ఈ కా స్థానంలో గా వచ్చింది. అంతే, ఈ చిన్న మార్పే జరుగుతుంది, ఇంకెక్కడ ఏమీ జరగదు. అప్పుడు ఈ లు అనేది పోతుంది. అప్పుడు రూపం ఎలా వస్తుంది, కూర గాయలు. అర్థమైనా? ఫస్ట్ విడివిడిగా ఉన్నప్పుడు కూరలు కాయలు అని ఉంది. ఈ కూరలు లు ఏంటి, ప్రథమ విభక్తి ప్రత్యయం. సూత్రంలో మనకి చెప్పారు కదా, ప్రథమ విభక్తి ప్రత్యయాలు గనక పరుషాలు పరమైతే వాటి స్థానంలో సరళాలు వస్తాయి అని. ఈ గసడదవలని సరళాలు అంటారు కదా, ఇవి సరళాలు. వీటిని సరళాలు అంటారు కదా, అదనమాట. అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం. తల్లి దండ్రులు, ఇది కూడా అంతే, తల్లి ప్లస్ తండ్రులు ఉంటే ఇక్కడ కూడా అంతే, కచట తపలు తాకి దా వస్తుంది, వచ్చి తల్లిదండ్రులు అయింది. చూసారుగా పైన అది. సో ఇది గసడదవాదేశ సంధి. అర్థమైంది అనుకుంటాను. తర్వాత త్రిక సంధి చెప్పుకుందాం. త్రిక సంధి సూత్రం ఎవరికైనా గుర్తుందా? లేదు కదా. త్రికాలను వేటినంటాం? ఆ, ఈ, ఏ, మూడు దీర్ఘాక్షరాలు కదా, త్రిక సంధి. త్రిక సంధి సూత్రం మొదటి. దీంట్లో మూడు రకాలైన ఉంటాయి. ఆ మూడు రకాలని ఉపయోగిస్తేనే మనకి సంధి రూపం వస్తుంది. అంటే రెండు పదాలను పూర్తిగా కలిపి ఏకపదం చేయగలుగుతాం. దీని సూత్రం ఫస్ట్ది ఆ, ఈ, ఏ లను త్రికములు అంటారు. అంటే మూడు అక్షరాలు, త్రి అంటే మూడు, ఆ, ఈ, ఏలు త్రికములని అంటారు. దీని మీద మీకు ఆబ్జెక్టివ్ లో ప్రశ్న కూడా వస్తుంది. ఆ, ఈ, ఏలను ఏమంటారు అని కింద రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. త్రికములు, వృద్ధులు, ఆ, గుణములు, ఇలా వేరు వేరు సందుల్లో ఉన్న పదాలు కూడా కలిపి ఇస్తారు. మీరు తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోవాలి. త్రికములు అనగానే ఆ, ఈ, ఏ, అలాగే త్రికములు అనగా అన్ని ఇస్తాడు వేరు వేరు అక్షరాలతో. అప్పుడు ఆ, ఈ, ఏ అనేది సరైన సమాధానంగా గుర్తించగలుగుతారు. కాబట్టి ప్రతిదీ సూత్రంలో ఉన్న ప్రతి అంశాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ఆ, ఈ, ఏలను త్రికములు అంటారు. అలాగే ఇంకొకటి, త్రికంబుల మీది, త్రికంబుల మీది హల్లులకు, త్రికంబుల మీది హల్లునకు ద్విత్వంబు, ద్విత్వంబు బహుళంబుగా నగు, బహుళంబుగా అగు. బహుళము అంటే ఒకసారి సంధి జరగడం, జరగకపోవడం, ఇంకొక రకంగా జరగడం, దీన్ని బహుళము అని అర్థం. మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది, అది కూడా మీరు నేర్చుకోవాలి. బహుళము అనగా అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. లేదంటే ఆప్షన్స్ ని క్వశ్చన్ చేసి బహుళం అది ఇది ఏంటి అని కూడా
అడగచ్చు. సో రెండవది ఏంటి, త్రిక సంధిలో త్రికంపుల మీది అసంయుక్త హల్లునకు, అసంయుక్త హల్లునకు అంటే సంయుక్తం కాని హల్లునకు. అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు, బహుళంబుగా నగు అని ఇంకొకటి. మూడోది ఏంటి అంటే విరుక్తమైన హల్లు పరమైనప్పుడు, వీటన్నింటికి నేను ఉదాహరణలో చూపిస్తాను రూపాలు. విరుక్తమైన హల్లు పరమైనప్పుడు అంటే కలిసినప్పుడు, పరమైనప్పుడు ఆశ్చికంబగు అంటే దీర్ఘమైనటువంటి అచ్చు, ఆశ్చికమగు అంటే దీర్ఘ అచ్చు, దీర్ఘమైన అచ్చు అని రాసుకోండి. ఆశ్చికమగు అచ్చు హ్రస్వంబగు అంటే దీర్ఘం పోయి మామూలు అచ్చు వస్తుంది అని అర్థం. అట్లా త్రిక సంధికి 3 రకాలైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఈ 3 సూత్రాలని ఆధారంగా చేసుకొని సంధి రూపం ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణ నేను చూపిస్తా చూడండి. అచ్చోట అనే పదం తీసుకుందాం. దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? ఆ ప్లస్ చోట అయింది కదా, ఆ చోటు అని కదా. అయితే దీంట్లో ఇక్కడ మనకి సూత్రంలో ఏం చెప్పాడు? ఈ త్రికంబుల మీది అసంయుక్త హల్లునకు, త్రికమే కదా ఇది, ఆ అనేది త్రికంలో ఒక అక్షరం కదా, దానికి అసంయుక్త హల్లు అంటే సంయుక్తము అంటే ఇంకొక హల్లు, దాని హల్లు దానికే చేరితే అది సంయుక్తమైన హల్లు అంటారు. హల్లులు ఏవి లేకుండా ఒకటే హల్లు వచ్చింది అనుకోండి, దాన్ని అసంయుక్త హల్లు అంటారు. సో ఈ అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు అన్నాడు. త్రికంబుల మీది అసంయుక్త హల్లునకు అంటే ఇప్పుడు దీనికి ఏమొస్తుంది? ఆ ప్లస్ చోట అయింది కదా, అవునా కదా, అయింది. అయితే 3వ సూత్రం ఏమన్నాడు? విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆస్తికమగు దీర్ఘమైన అచ్చు హ్రస్వంబగు అన్నాడు. అంటే ఇక్కడ సంయుక్త హల్లు ఎప్పుడైతే ఈ త్రికంలో ఒకటి అక్షరమై ఒక అచ్చు అయినటువంటి ఆకి పరమైందో అప్పుడు ఇది కాస్త ఆ ప్లస్ చోట అంటే ఎప్పుడైతే సంయుక్త హల్లుతో వచ్చిందో హల్లు పరమైందో ఇది కాస్త హ్రస్వం అయిపోయింది. అంటే దీనిలో ఉన్న దీర్ఘం పోయి ఆ అయింది. అప్పుడు వీటిని కలిపితే అచ్చోట అయింది. అర్థమైందా? చాలా సులభం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ఈ ఏలు త్రికాలు అన్నాడు. అచ్చోట అనే పదం తీసుకున్నాం మనం. అచ్చోట అని విడదీస్తే ఆ ప్లస్ చోట అంటే దీర్ఘాక్షరం, ఇది త్రికము. ఈ త్రికమైనటువంటి త్రికంలో అయిన ఒక అక్షరము ఆ. దీనికి చోటాలో చో అనేది అసంయుక్తమైన హల్లు. అసంయుక్త హల్లు పరమైనప్పుడు ఏమవుతుంది అన్నాడు? దానికి ద్విత్వం అవుతుంది అన్నాడు.
ద్విత్వం అయినప్పుడు ఆ ప్లస్ చోట అయింది. ఎప్పుడైతే ఈ హల్లు ద్విత్వం అయిందో వెంటనే ఈ త్రికంలోని ఒక అచ్చైనటువంటి ఆ కాస్త హ్రస్వం అయిపోయింది. సూత్రం ప్రకారం ఆచ్చికంబగు అచ్చు హ్రస్వంబగు అని ఇచ్చాడు. ఎప్పుడైతే ఇక్కడ సంయుక్త హల్లు పరమైందో వెంటనే దీంట్లో ఉన్న దీర్ఘం పోయి ఇది హ్రస్వాక్షరంగా మారిపోయింది. అప్పుడు అచ్చూట అయింది. అర్థమైంది కదా. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్విధము ఉంది. ఇవ్విధము విడదీస్తే ఈ ప్లస్ విధము, ఇది అంతే. ఎప్పుడైతే త్రికంలోని ఒక అచ్చు అయినటువంటి ఈకి విధములో వి అనే పరస్వరంలో అసంయుక్త హల్లు పరమైందో వెంటనే అది ద్విత్వంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ వి అనే హల్లు ద్విత్వంగా మారిందో వెంటనే దీనికి ముందున్నటువంటి ఈ దీర్ఘాక్షరమైన ఈ కాస్త హ్రస్వమైన ఈగా మారిపోయి ఇవ్విధము అనే రూపం వచ్చింది. అర్థమైంది అనుకుంటా సూత్రం. మళ్ళీ ఒకసారి చూడండి. ఆ ఈ ఏలను త్రికములని అంటారు. త్రికంబుల మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆశ్చికమగు అచ్చు హ్రస్వంబగు. ఆశ్చికము అని చదవాలి. చదివేటప్పుడు అశ్చికము అని చదవకూడదు. ఆశ్చికము అంటే ఆ దీర్ఘమైనటువంటి అచ్చు హ్రస్వమైంది అని అర్థం. సో ఇది త్రికసంధి సూట్. మీకు ఈ విధంగా త్రికసంధి ఏర్పడింది. ఇప్పుడు మనము అకార ఇకార ఉకార సంధులు గురించి తెలుసుకుందాం. మీరు ఇవన్నీ చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి సూత్రాలు. ఎందుకంటే మీకు సూత్రాలకు సంబంధించి కూడా ఆబ్జెక్టివ్లో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి సూత్రం మొత్తం రావాలి. కొంచెం కొంచెం నేర్చుకోవడం కాదు. సూత్రం మొత్తం వస్తేనే మీరు సరైన సమాధానాల్ని గుర్తించగలుగుతారు. లేకపోతే తప్పుడు సమాధానాలు గుర్తిస్తారు. దానివల్ల మార్కులు పోగొట్టుకుంటారు. కాబట్టి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి, ఫస్ట్ది మళ్ళీ అకార సంధి. అకార సంధి ఇవన్నీ మనం తరగతి గదిలో చాలా సార్లు సాధన చేసి ఉన్న సంధులే. అయినా సరే మళ్ళీ మనం పునశ్చరణ చేసుకోవడానికి ఉద్దేశం ఏంటి అంటే పరీక్షల్లో మీరు చక్కగా రాయగలగాలి సమాధానాలు. అంతేకాదు భవిష్యత్తులో మీరు ఇంకొకళ్ళకి నేర్పాలన్నా కూడా వీటన్నింటినీ మీరు సరైన అవగాహన చేసుకుంటేనే మీరు ఇంకొకళ్ళకి చెప్పగలుగుతారు. చూడండి, అకార సంధి. దీని సూత్రం అత్తునకు సంధి బహుళము. ఇందాక చెప్పుకున్నాం, బహుళము అంటే సంధి జరగచ్చు, జరగకపోవచ్చు, మరొక విధంగా జరగచ్చు. అత్తునకు సంధి బహుళము కదా. దీనికి ఉదాహరణలు మీనత్త ఉంది. దీన్ని విడదీస్తే మీన ప్లస్ అత్త అయింది. సంధి జరిగితేనేమో మీనత్త అవుతుంది. ఒకవేళ సంధి జరగలేదనుకోండి ఎడాగమం వస్తుంది. అంటే దానికి కూడా ఒక సూత్రం ఉంది. ఎడాగమం కూడా రావడానికి ఒక సూత్రం ఉంది. చాలాసార్లు మీకు తరగతి గదిలో చెప్పారు. సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబునకు ఎడాగమంబగు అని ఆ సూత్రాన్ని ఉపయోగించి చూడండి. సంధి లేని చోట స్వరంబు కంటే, స్వరము అంటే అక్షరం, పరంబైన, పరము అంటే ఈ అక్షరం,
స్వరంబు కంటే పరంబైన సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యా అనేది ఆగమంగా వస్తుంది. ఎడాగమం బగు. ఎడాగమం బగు అంటే ఇప్పుడు మేనా ప్లస్ సత్తా ఉంది. ఇది ఒకవేళ సంధి జరగని సందర్భంలో అంటే ఆ రెండు పదాలని కలపలేని పరిస్థితి వస్తే, కలవని పరిస్థితి వస్తే ఈ అక్షరాల మీద ఈ అక్షరం పరం ఉంది కదా, పూర్వస్వరంలో ఉన్నటువంటి నకారంలో ఉన్న ఆకారానికి అత్త, పరపదంలో ఉన్న అత్తాలో ఆకారం ఉంది కదా, ఈ రెండిటికి సంధి జరగనప్పుడు వీటి స్థానంలో యా అనేది ఆగమంగా వస్తుంది. ఆగమము అంటే ఏం తెలుసుకున్నాం మనం ముందు సందుల్లో? అంటే ఉన్న అక్షరాలని తొలగించకుండా వాటి పక్కనే యా ఇంకొక అక్షరం వచ్చి చేరడం. అంటే ఇక్కడ చూడండి, న ప్లస్ ఆ ప్లస్ యు వచ్చింది, అవునా? అప్పుడు దీని రూపం ఎలా అవుతుంది అంటే మీన ఎత్త, మీన ఎత్త. అంటే సంధి జరగకపోవడము, కలపటానికి అవకాశం లేకపోవడం అనే సందర్భాలు ఎప్పుడు వస్తాయి అంటే అయితే పద్యాల్లో వస్తాయి. లేదు అంటే వాక్యాలు రాసేటప్పుడు కొన్నిసార్లు మనము ఇట్లా రాయాల్సి వస్తుందన్నమాట. పక్కపక్కనే ఉన్న పదాలతోటి ఈ పదాన్ని కలపటం కుదరనప్పుడు సాధారణంగా ఇట్లాంటి సంధి జరగని సందర్భం పద్యాల్లోనే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పద్యాల్లో అన్ని ఛందస్సుతో కూడి రాస్తాం. పద్యాలు రాయడానికి నియమాలు ఉన్నాయి. ఛందస్సు నేర్చుకుంటున్నాం కదా, మళ్ళీ మీకు చెప్తాను అది కూడా. ఛందస్సుని బట్టి పద్యాలు ఏ పాదానికి ఎన్ని అక్షరాలు ఉండాలి, ఆ దీర్ఘాక్షరాలు ఎన్ని ఉండాలి, హ్రస్వాక్షరాలు ఎన్ని ఉండాలి, గురులకు గుర్తిస్తాం కదా, వాటన్నింటినీ ఆ నియమాలన్నింటినీ అనుసరించి పద్యాలు రాయవలసి ఉంటుంది. కాబట్టి పద్యాల్లో కొన్నిసార్లు ఇట్లాంటి పదాలు డైరెక్ట్గా రాయలేరు అనమాట. అందుకని అట్లాంటప్పుడు ఇలా రాయవలసి వస్తుంది, ఈ ఎడాగమం వస్తుంది ఆ సందర్భాల్లో. అట్లా ఇక్కడ సంధి జరగనప్పుడు ఎడాగమం వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఉదాహరణ, ముచ్చటాడు. ముచ్చటాడు విడదీస్తే దీన్ని ముచ్చట ప్లస్ ఆడు. ఇక్కడ సంధి జరిగిపోయింది చూడండి. టలో ఆ ఉంది, ఇక్కడ ఆ కలిసింది, ఇది కాస్త ఆ. అంటే ఇక్కడ ఈ అకారం దీర్ఘాక్షరం ఇక్కడ వచ్చేసింది, వచ్చి ముచ్చటాడు అని అయింది. ఇది అకార సంధి. తర్వాత ఇకార సంధి చెప్తాను. ఇవన్నీ మీరు చక్కగా రాసుకొని మళ్ళీ మళ్ళీ 1కి 10 సార్లు చదివి అర్థం చేసుకొని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను నేను మీకు. ఎందుకు అంటే మీ అందరూ చక్కగా నేర్చుకొని భవిష్యత్తులో మంచి మార్కులు సాధించాలి అనేటువంటి తపనతోటి. సరేనా? నెక్స్ట్ ఇకార సంధి. ఇకార సంధి సూత్రం ఏమ్యాదుల ఎత్తునకు, ఏమ్యాదుల ఇత్తు అంటే ఇకారం, ఇత్తునకు సంధి
వైకల్పికముగా నగు. వైకల్పికముగా నగు. ఇది అంతే. వైకల్పికము అంటే సంధి జరగచ్చు, జరగకపోవచ్చు, అన్యకార్యంగా జరగచ్చు, వేరొక రూపంలో జరగచ్చు అని అర్థం. ఇక్కడ ఏమి ఆదులు అంటే ఏమి, మరి, ఎందుకు ఇట్లాంటి ప్రశ్నార్థక పదాలు ఉంటాయి కదా, వాటి ఇకారానికి సంధి వైకల్పికంగా వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఏమంటివి, దీంట్లో కూడా ఎడగము వస్తుంది సంధి జరగకపోతే. ఏమంటివి విడదీస్తే ఏమి ప్లస్ అంటివి అని ఉంది. ఏమిలో ఏ అక్షరం మీ అని మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఏ ధ్వని వస్తుంది? ఇకార ధ్వని వస్తుంది. సో ఈకి అచ్చు పరమైంది. పరమైనప్పుడు ఈ ఇకార స్థానంలోకి అకారం వచ్చి సంధి ఎలా జరిగింది? ఏమంటివి అని అయింది. ఒకవేళ సంధి జరగలేదు అనుకోండి, ఇందాక చెప్పా కదా, ఎడాగమం వస్తే ఏమి అంటివి అని అవుతుంది. సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగమం బగు అని మరొక సూత్రం ఆధారంగా ఈ సంధి చేయొచ్చు. సంధి రూపం లేకపోతే, జరగకపోతే జరగదు. అలాగే వేయేటికి ఇక్కడ చూపిస్తా నేను. వేయేటికి అనుంది. దీన్ని విడదీస్తే వేయి ప్లస్ ఏటికి ఉంది కదా. ఈ అన్నప్పుడు ఇకారమే ధ్వనిస్తుంది. దీనికి ఏ కలిసింది, ఇది కాస్త ఏ అయిపోయింది. వేయి ప్లస్ ఏటికి, వెయ్యేటికి అయింది. ఓకేనా. తర్వాతది ఉకార సంధి. ఇలా చాలా ఉంటాయి మీకు ఉదాహరణలు. మీరేం చేయాలంటే ఇవి విన్నారు కాబట్టి వీటిని అర్థం చేసుకొని మీకు పాఠ్యాంశాల్లో ఎక్కడెక్కడ ఈ సంధి పదాలు వచ్చినాయో గుర్తించి వాటిని విడదీసి వాటికి ఏ సంధో గుర్తించి వాటి సూత్రాలు కూడా రాయాలి. ఆ పదాలు ఏ సంధికి సంబంధించినవో ఫస్ట్ ఆ పదాలను విడదీయండి. విడదీసిన తర్వాత పూర్వస్వరం చివర ఏ అక్షరం ఉంది, పరపదంలో అంటే రెండో పదం మొదటి అక్షరం ఏది ఉంది, ఈ రెండు అక్షరాల కలయిక వల్ల జరిగిన మార్పు ఏంటో దాన్ని బట్టి ఆ సంధిని గుర్తించండి. గుర్తించి దాన్ని సూత్రంతో సహా రాయండి. దాన్నే సంధి కార్యము అంటారు. అలా మీరు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సంధులన్నింటికి పదాలను గుర్తించి ఆ పదాలని విడదీస్తూ వాటిని ఆ విడదీసినప్పుడు కలిగిన మార్పుని గమనిస్తూ అవి ఏ సందులో గుర్తించి వాటి సూత్రాలని చక్కగా రాయండి. అర్థమైందమ్మా? ఇలాగా మనము సంధుల్ని నేర్చుకోవచ్చు, సాధన చేయవచ్చు. ఇప్పుడు ఉకార సంధి. ఇది మీకు బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక్కటే మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు. 6th క్లాస్ నుంచి వచ్చింది. ఇవి కూడా 6th క్లాస్ నుంచే వచ్చినాయి, కానీ ఇది చాలా సులభం మీకు కదా. ఉకార సంధి. దీని సూత్రం ఉత్తునకు అంటే ఉకారానికి, ఊ అనే అచ్చుకు, ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు పరమవడము అంటే కలియడం, అప్పుడు సంధి నిత్యము. దీంట్లో ఏమీ మార్పులు ఉండవు, సంధి తప్పనిసరిగా జరుగుతుంది అని అర్థం.
ఎక్కడ పూర్వపదంలో చివరి అక్షరంలో ఉకారం ఉండి పరపదంలో ఏ అచ్చున్నా సరే ఆటోమేటిక్గా రెండు పదాలు కలిసిపోతాయి, సంధి జరుగుతాయి. చూడండి, రాముడు అతడు, రాముడతడు, విడదీస్తే రాముడు ప్లస్ అతడు. డూలో డు అని ఉచ్చరించినప్పుడు ఉకారం ఉంది, దీనికి అతడులో పరపదంలోని మొదటి అక్షరం ఆ కలిసింది, అప్పుడు ఈ ఉకారం పోయి దీని స్థానంలో అకారం వచ్చి డూలో ఉన్నటువంటి ఇది ఫస్ట్ ఇట్లా డ్ ప్లస్ ఉ ప్లస్ ఆ ఉంది కదా మొదట. అప్పుడు ఈ అకారం ఎప్పుడైతే వచ్చి దీనికి కలిసిందో ఇది కాస్త ఈ డూలో ఉన్నటువంటి ఉకారం పోయి దీని స్థానంలో అకారం వచ్చి ఇది కాస్త డాగా మారింది. అప్పుడు రాముడతడు అనే రూపం ఏర్పడింది. అలాగే మిగిలినవి కూడా చూడండి, ధరాతలమెల్ల ఉంది, ధరాతలమెల్ల, దీన్ని విడదీస్తే ధరాతలము ప్లస్ ఎల్ల ఉంది. సో ఈ ము అని ఉచ్చరించినప్పుడు ఉకారం వస్తుంది, దానికి ఏ అనే అచ్చు కలిసింది, అప్పుడు ఈ ఉకారం స్థానంలో ఏ వచ్చి ము కాస్త మేగా మారిపోయింది, అప్పుడు ధరాతలమెల్ల. ఈ రకంగా సందులు ఉకార సంధి ఏర్పడింది. దీన్ని ఇలాగ మీకు ఇవాటితోటి సంధి పరిచ్ఛేదంలో ఉన్న ముఖ్యమైన సందులన్నింటినీ మీకు వివరించడం జరిగింది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇక్కడి నుంచి మీదే బాధ్యత. నేను నిన్న మొన్న గత వారం రోజులుగా చెప్తున్నటువంటి సందులు కానీ సమాసాలు కానీ మీరు అన్నింటినీ వాటి సూత్రాలు నిర్వచనాలు నేర్చుకోవడమే కాకుండా అచ్చు పుస్తకంలో టెక్స్ట్ బుక్లో నుంచి మరికొన్ని పదాలను వెతికి సాధన చేసి చక్కగా నేర్చుకొని జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళా రేపటి తరగతిలో మనం ఇంకొక అంశాన్ని గురించి నేర్చుకుందాం. ఓకేనమ్మా? ఇవాళకి సెలవు.